హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. అలాగే దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు కూడా తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చాలామందికి థైరాయిడ్ అనేది వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన ఆలోచన విధానాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే మనం తీసుకునే ఆహారం, కలుషితమైన వాతావరణం, ఇలా రకరకాల కారణాలు చాలానే ఉన్నాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం ఏంటంటే మన ఆలోచనలు. విపరీతమైన కోపం, ఆవేశం, బాధ, భయం ఇలాంటి ఆలోచనలు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ జంక్ ఫుడ్, అధిక శాతంగా ప్రిజర్వేటివ్స్, ఇలాంటివన్నీ, ప్లాస్టిక్ వాడకం, ఇలాంటివన్నీ ఉండటం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువయ్యి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చాలా మందులు కూడా వాడుతున్నారు. అలాగే ఈ థైరాయిడ్ యొక్క ఇంపాక్ట్, దీని యొక్క ప్రభావం మన శరీరం మీద ఎక్కువ పడకుండా ఉండటానికి, కంట్రోల్డ్గా ఉండటానికి, ఒకవేళ స్టార్టింగ్లో ఉంటే దాన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి యోగాసనాలు కనుక మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చక్కగా అవుతుంది. మన ఆలోచన విధానంలో మంచి మంచి మార్పులు వస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి ఆసనాలు వేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ప్రభావం, దుష్ప్రభావాలు మన శరీరం మీద పడకుండా చాలా చక్కగా ఉంటుంది. శరీరం యాక్టివ్గా ఉంటుంది. అధికంగా బరువు పెరిగిపోతూ ఉంటారు ఈ థైరాయిడ్ వల్ల, లేకపోతే కంప్లీట్గా బరువు తగ్గిపోతూ ఉంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. అవన్నీ కూడా కంట్రోల్డ్గా ఉంటాయి. మనం జీవితంలో మనం ప్రతిరోజు చేసుకునే పనులు ఈజీగా చేసుకోగలుగుతాం. కాబట్టి అలాంటి ముఖ్యమైన యోగాసనాలు ఈరోజు మనం చూద్దాం. యోగాసనాల కన్నా ముందు మనం ఒక ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఆసనాలు వేసేటప్పుడు ముందుగా ప్రాణాయామం చేయడం అనేది చాలా మంచిది. ప్రాణాయామం చేసిన తర్వాత మనం యోగాసనాలు వేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. స్ట్రైట్గా కూర్చోండి. ఇలా విష్ణుముద్రలో కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కు మన ఉంగరం వేలు, చిటికన వేలుతో ఇలా చక్కగా క్లోజ్ చేయాలి. కుడివైపు నుంచి శ్వాస వదలాలి. మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు క్లోజ్ చేయాలి. ఎడమ వైపు నుంచి శ్వాస వదలాలి. ఈ రకంగా కంటిన్యూ చేద్దాం. ఇలా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం 5 నుంచి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకోవాలి. ఏదైనా వ్యాయామం స్టార్ట్ చేసే ముందు ఈ ప్రాణాయామం చేయడం అనేది చాలా మంచిది. అయితే ఈ వ్యాయామం స్టార్ట్ చేసే ముందు, అలాగే మనం కూర్చునే ప్లేస్, మనం చుట్టూ ఉండే వాతావరణం చాలా ప్రశాంతంగా చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం యోగాసనాల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లంకి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. దీనికి ముందుగా మనం చేసేది ఉపవశిష్ట వితిలాసన మజ్జారాసన. దీనికి ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. మన చేతులు ఇలాగా మోకాలను పట్టుకోవాలి. తల మెడ స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ ఈ రకంగా ఇలా, మళ్ళీ తల పైకి ఇలా. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. చేతులు ఇలా చక్కగా పెట్టుకోవాలి. తల మెడ స్ట్రైట్గా ఉండాలి. వెన్నుపూస కూడా స్ట్రైట్గా ఉండాలి. శ్వాస వదిలేస్తూ ఇలా, శ్వాస తీసుకుంటూ ఇలా పైకి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ, అలాగే శ్వాస తీసుకుంటూ పైకి. ఈ రకంగా 5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఇది చేసుకుంటున్నప్పుడు మనకి ఒత్తిడి ఖచ్చితంగా ఇక్కడ పడుతూ ఉంటుంది. అది గమనించుకుంటూ చేసుకోవాలి. 5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఏదైనా వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే మెడ కంప్లీట్గా కిందకి ఉంచుతున్నాం, అలాగే పైకి కూడా స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మనం వేసే ఆసనం ఉష్ట్రాసనం. దీనికి ముందుగా ఎలాగ వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనం నుంచి ఇలా ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత నిదానంగా మన చేతులు కాలి మడమల్ని ఇలా తాకాలి. ఈ రకంగా ఇలా తల మెడ వెనక్కి. మళ్ళీ అంతే నిదానంగా
కిందకి రావాలి, వజ్రాసనంలోకి రావాలి. 3 సార్లు చేసుకోవచ్చు. ఈ ఆసనంలో ఉన్నప్పుడు బ్రీదింగ్ ఎక్కడ లాక్ చేయకూడదు. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ ఆసనంలోకి వెళ్ళాలి. ఉష్ట్రాసనం నుంచి ఇలాగే వజ్రాసనంలోకి రావాలి. తర్వాత నిదానంగా వజ్రాసనంలోంచి మనం కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా రిలాక్స్, దండాసనం ఇది, ఇలా రిలాక్స్ అవ్వాలి. చేతులు ఇలాగ సపోర్ట్ తీసుకొని తల మెడ చక్కగా ఇలా రిలాక్స్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా రిలాక్స్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఒక 5 నిమిషాల వరకు రిలాక్స్ అయిన తర్వాత వేరే ఆసనంలోకి వెళ్ళాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం రివర్స్డ్ ప్లాంక్ పోజ్. దానికి ముందు ఇలాగా దండాసనంకి రావాలి. చక్కగా కాళ్ళు ఇలాగ ఫోల్డ్ చేయాలి. 2 కాళ్ళు ఇలాగ ఫోల్డ్ చేయాలి. తర్వాత మన చేతులు ఇలా ఈ రకంగా వెనకాల బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా, తర్వాత తల మెడ రిలీజ్. నిదానంగా మళ్ళీ కిందకి వచ్చేసేయాలి. ఇది 3 నిమిషాల వరకు ఉండొచ్చు. ఈ పోజ్లో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆసనం అయినా చేయటం, ఆసనంలోకి వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో ఆసనం నుంచి బయటకు రావడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా నిదానంగా వెళ్ళాలి, మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి రావాలి. లేకపోతే మనకి వెన్నుపూస సమస్యలు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి, ఇలాంటి రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆసనంలోకి వెళ్ళటం మళ్ళీ అంతే సులువుగా వెనక్కి రావడం అనేది చూసుకోవాలి. ఆ విషయంలో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మనం చేసే ఆసనం మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం చేసిన ఆసనాలన్నీ థైరాయిడ్కి చాలా చక్కగా పనికొస్తాయి. ప్రతిరోజు చేసుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు, వెన్నుపూస సమస్యలు ఉన్నవారు, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలు చేయకూడదు. దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే ఈ ఆసనాల్లోకి నిదానంగా వెళ్ళాలి. ప్రతిరోజు ఈ ఆసనాలు చేసుకుంటూ అలాగే మనం చేసిన ప్రాణాయామం కూడా చేస్తూ చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. రాని వాళ్ళకి అసలు రాదు. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.